దేహశుద్ధి. ఒక గ్రామంలో ఒక రైతుండేవాడు. ఆయనకు రాఘవులు అని ఒక కొడుకుండేవాడు. రైతుకు కొడుకు మీద కొంచెం కూడా ప్రేమ లేదు. ఆయన వాణ్ణి కర్కోటకుడల్లే చూసేవాడు. వాడి చేత చచ్చేటట్టు పొలం పని, పెరడు పని చేయించేవాడు. రాఘవులు మంచి పనిమంతుడు. అయితే ఏం లాభం? వాడు ఎంత పని చేసినా, చేసిన పని ఎంత బాగా చేసినా మెప్పు ఉండేది కాదు. వాడు పని జాస్తిగా చేసిన కొద్దీ తండ్రి వాడికి మరింత పని కల్పించేవాడు. రాఘవులుండే ఊళ్ళోనే రామి అనే ఒక పేదవాళ్ల పిల్ల ఉండేది. రామి కూడా రాఘవులు లాగానే బుద్ధిమంతురాలు, పనిమంతురాలును. వాళ్ళిద్దరికీ మనసులు కలిశాయి. పెళ్లి చేసుకుందామనుకున్నారు. పెళ్లికి రామి తండ్రి ఒప్పుకున్నాడు. రాఘవులు తన తండ్రికి తన ఉద్దేశం తెలిపాడు. నిన్నే పోషించలేక చస్తుంటే నీ బతుక్కు తోడు ఒక పెళ్ళాన్ని కూడా తెస్తావా? అదేం కుదరదు. నన్ను చిల్లిగవ్వ అడగకుండా పెళ్ళాన్ని పోషించుకోగలిగిన నాడు పెళ్లి చేసుకుందుగానిలే అని రాఘవులు తండ్రి అన్నాడు. తన తండ్రి కింద చేసే వెట్టి చాకిరి ఇంకెక్కడన్నా చేసుకుంటే తాను పెళ్ళాన్ని పోషించుకోవచ్చునని రాఘవులకు తోచింది. వాడు ఒకనాడు తండ్రితో చెప్పకుండా ఇల్లు విడిచి దేశాల మీద బయలుదేరాడు. తను ఇలా పోతున్నట్టు ఒక రామికి మాత్రమే చెప్పాడు. పోగా పోగా ఒక అడవి వచ్చింది. ఆ అడవిలో ఒక అవ్వ కనిపించింది. ఆ అవ్వ నెత్తిన కట్టెల మోపు ఉన్నది. అవ్వ, పెద్దదానివి, నువ్వు మొయ్యలేవు. ఆ మోపిటివ్వు, మీ ఇంటిదాకా దాన్ని మోసుకొచ్చి పెడతాను అని రాఘవులన్నాడు. ఏ ఊరు నాయనా? నీ పేరేమిటి? ఎక్కడికి ప్రయాణమైపోతున్నావు అని అవ్వ తన నెత్తిమీద ఉన్న మోపు రాఘవులకిచ్చడిగింది. రాఘవులు అవ్వకు తన కథంతా చెప్పి, ఎక్కడన్నా పని చూసుకుందామని వెళ్తున్నానవ్వా. 4 డబ్బులు చేరాక మా ఊరు పోయి రామిని పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. రాఘవులు, అయితే ఎక్కడికో పోవటం దేనికి? మా ఇంట్లో పనిచేయి. పని చేసిన నాళ్ళు తిండి పెట్టి ఏడాదైనాక నాకు తోచింది ముట్ట చెబుతాను అని అవ్వ అన్నది. అలాగే కాని అవ్వ, పెద్దదానివి, నీకు సేవ చేస్తే ఇంత పుణ్యం కూడా ఉంటుంది అని రాఘవులన్నాడు. రాఘవులు ఏడాది పాటు అవ్వ దగ్గర పనిచేశాడు. పశువులకు మేత నీరు పెట్టడము, పాలు పితకటము, పెరట్లో కూరగాయలు పెంచటము, అడవిలో కట్టెలు కొట్టి తేవటము మొదలైన పనులన్నీ వాడు ఎంతో శ్రద్ధగా ఒళ్ళు దాచుకోకుండా చేశాడు. అవ్వ వాడికి 3 పూటలా సుష్టుగా భోజనం పెట్టేది. ఏడాది పూర్తి కాగానే ఆమె వాడితో, రాఘవులు, ఏడాది పాటు చెప్పిన పని చక్కగా చేశావు. నీకేదైనా ఇచ్చి మరీ పంపుతానన్నానుక. నా దగ్గర ఉన్న గాడిదను తీసుకుపోయి సుఖంగా జీవించు అని అన్నది. రాఘవులు తెల్లమొహం వేశాడు. గాడిద తనకు ఎందుకు ఉపయోగిస్తుంది? దాన్ని మేపటం ఎలాగా? ఏ చాకలికైనా అమ్మితే 2 రూపాయలు రావచ్చు. కానీ దానితో తన భార్యను ఎలా పోషిస్తాడు? అవ్వ తనన్ను మోసం చేసింది. వాడి మొహంలో నిరాశ చూసి అవ్వ నవ్వి, పిచ్చివాడా, నీ చేత ఇంతకాలం పని చేయించుకొని మామూలు గాడిదని ఇచ్చి పంపుతున్నాననా? దాని 2 చెవులు పట్టి గట్టిగా లాగి చూడు, ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది అని అవ్వ అన్నది. దాని చెవులు పట్టి లాగగానే గాడిద గట్టిగా ఓండ్ర పెట్టసాగింది. అది అలా ఓండ్ర పెట్టినప్పుడల్లా ముత్యాలు, రత్నాలు రాలాయి. వాటిని చూసి రాఘవులు పరమానంద భరితుడై అవ్వకు నమస్కారం చేసి ఆ గాడిదనే ఎక్కి తన స్వగ్రామానికి బయలుదేరాడు. వాడు ఒక ఊరు చేరేసరికి పొద్దుగూకింది. వాడు తిన్నగా పేదరాశి పెద్దమ్మ ఇంటికి వెళ్ళి, పెద్దమ్మ, ఈ రాత్రికి భోజనం పెట్టు. ఇక్కడే పడుకొని రేపు తెల్లవారగానే లేచి నా దారిన నేను పోతాను అని అన్నాడు. పెద్దమ్మ కొడుకు రాఘవులు గాడిదను తీసుకుపోయి ఇంటి బయట కొబ్బరి చెట్టుకు కట్టేశాడు. రాఘవులు భోజనం చేసి పడుకోబోతూ ఉండగా పేదరాశి పెద్దమ్మ, నాయనా, నువ్వు మళ్ళీ చీకటితోనే బయలుదేరతావో ఏమో, నాకివ్వవలసిన వరహా ఇప్పుడే ఇచ్చేస్తావేమిటి అని అన్నది. కొంచెం ఉండు పెద్దమ్మ, ఇప్పుడే డబ్బు తెస్తాను అంటూ రాఘవులు బయటకు వెళ్ళి తన గాడిద చెవులు పట్టి గట్టిగా లాగాడు. గాడిద ముత్యాలు, రత్నాలు రాల్చింది. రాఘవులు ఇంటి లోపలికి వచ్చి పేదరాశి పెద్దమ్మకు ఒక ముత్యమిచ్చి, బీదదానివి, ఉంచుకో అని అన్నాడు. జరిగిందంతా పేదరాశి పెద్దమ్మ కొడుకు చూశాడు. రాఘవులు నిద్రపోయాక వాడు లేచి వెళ్ళి కొబ్బరి చెట్టుకు కట్టిన గాడిదను విప్పి దూరాన కనపడకుండా కట్టేసి మరొక గాడిదను తెచ్చి కొబ్బరి చెట్టుకు కట్టేశాడు. తర్వాత వాడు రాఘవులు బట్టలు తడివి
వాడు మూటగట్టుకున్న ముత్యాలను రత్నాలను కూడా లాగేశాడు. రాఘవులు తెల్లవారుజామునే లేచి కొబ్బరి చెట్టుకు కట్టి ఉన్న గాడిదనెక్కి ఇంటికి వెళ్ళిపోయాడు. వాడు తండ్రితో తాను సంపాదించిన గాడిద సంగతి చెప్పి, దాని చెవులు గట్టిగా లాగిచూడు, నీకే తెలుస్తుంది అని అన్నాడు. రైతు తన కొడుకు చెప్పినట్టే చేశాడు. గాడిద అరిచింది కాని ముత్యాలు రాల్చటానికి బదులు రైతును వెనక కాళ్లతో మొహం పగిలేటట్టు తన్నింది. ఛీ, బుద్ధిలేని గాడిద, నిన్నెవరో బాగా టోపీ వేశారు, నా కళ్ళ ఎదుట కనిపించకు అని రాఘవులును తండ్రి గట్టిగా తిట్టాడు. ఇంత మోసం ఎలా జరిగిపోయింది రాఘవులకు అంతు చిక్కలేదు. వాడు మళ్ళీ ఎక్కడైనా పని చేసుకోవటానికి బయలుదేరాడు. పోగా పోగా ఒక అడవి వచ్చింది. ఆ అడవిలో ఒక వడ్రంగి కొయ్య పలకలు చెక్కి వాటిని ఒక కట్ట కట్టి తీసుకుపోతూ కనిపించాడు. తాత, పెద్ద అడవి, వాటిని నువ్వెక్కడ మోస్తావు, నాకివ్వు, మీ ఇంటిదాకా తెచ్చి నా దారిన నేను పోతా అని రాఘవులన్నాడు. వడ్రంగి రాఘవులు సమాచారమంతా విని తన కింద సంవత్సరం పాటు పనిచేస్తే తనకు తోచింది ఇస్తానన్నాడు. రాఘవులు సరేనని ఏడాది పాటు వడ్రంగికి అన్ని విధాలా తోడ్పడ్డాడు. వాడు వెళ్ళిపోయేటప్పుడు వడ్రంగి ఒక కంచు పళ్ళెమిస్తూ, ఇది మామూలు కంచం కాదు, అన్నం పెట్టవే కంచమా అని ఎవరన్నా అంటే చాలు పంచభక్ష పరమాన్నాలిస్తుంది అని అన్నాడు. రాఘవులు ఆ కంచాన్ని తన ముందు పెట్టుకొని కూర్చొని, అన్నం పెట్టవే కంచమా అని అన్నాడు. వెంటనే కంచం నిండా అన్నము కూరలు సిద్ధమయ్యాయి. వాడు వాటన్నిటినీ ఆరగించి వడ్రంగికి నమస్కారం చేసి కంచం చంకపెట్టుకొని వెళ్ళిపోయాడు. వాడు వెనకటిలాగే పేదరాశి పెద్దమ్మ ఉండే ఊరికి వచ్చేసరికి పొద్దువాలింది. వాడు పేదరాశి పెద్దమ్మ ఇంటికి వెళ్ళి పెద్దమ్మతో, ఈ రాత్రికి ఇక్కడ పడుకొని రేపు తెల్లవారగానే నా దారిన పోతాను పెద్దమ్మ అని అన్నాడు. భోజనం నాయనా అని పేదరాశి పెద్దమ్మ అన్నది. నా దగ్గర భోజనం పెట్టే కంచముందిలే అంటూ రాఘవులు తన కంచం తీసి, అన్నం పెట్టవే కంచమా అని అన్నాడు. దానిలో వచ్చిన భోజనం రాఘవులు పెద్దమ్మ కొడుకు తిన్న తర్వాత కూడా ఇంకా చాలా మిగిలిపోయింది. పెద్దమ్మ కొడుకు ఒక రాత్రివేళ లేచి రాఘవులు నిద్రపోతూ ఉండగా అతని కంచం కాజేసి దాని స్థానంలో అటువంటిదే మరొక కంచం పెట్టాడు. రాఘవులు దాన్ని తీసుకుపోయి తండ్రికి చూపించి, ఈసారి నేనేం తెచ్చానో చూడు అంటూ కంచం బయటకు తీసి, అన్నం పెట్టవే కంచమా అని అన్నాడు. కాని కంచం ఖాళీగానే ఉండిపోయింది. వాడు అన్నం పెట్టమని ఎన్నిసార్లు కేకలు పెట్టినా అది వినిపించుకోలేదు. మళ్ళీ రాఘవులు పని చూసుకోవటానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. పోగా పోగా ఒక వాగు వచ్చింది. ఆ వాగు ఒడ్డున ఒక పెద్ద చెట్టున్నది. ఒక వయస్సు మళ్ళిన వాడు దానిని గొడ్డలితో కొడుతున్నాడు. పెద్దయ్య, ఎందుకు చెట్టును పడగొడుతున్నావు అని రాఘవులు అడిగాడు. వాగుకు వంతెన కోసం రా బాబు అని వయస్సు మళ్ళిన వాడన్నాడు. ఆ గొడ్డలిలా ఇవ్వు అని రాఘవులు బలంగా 10 దెబ్బలు వేసి చెట్టు వాగుకు అడ్డంగా పడేటట్టు కొట్టాడు. ఆ మనిషి రాఘవులు చేతి నుంచి గొడ్డలి తీసుకొని, బాబు, మంచి సహాయం చేశావురా, నీ కష్టానికి ప్రతిఫలం ఇందా అంటూ చెట్టు కొమ్మ ఒకటి 2 నరుకులు నరికి చేతికర్రలాగా తయారు చేసి చిన్నగా నవ్వుతూ ఇచ్చాడు. రాఘవులు మర్యాద కోసం ఆ కర్రను తీసుకొని ముందుకు సాగబోతూ ఉండగా ఆ వయస్సు మళ్ళినవాడు, చూడ్రా బాబు, అది మామూలు కర్ర అనుకునేవు, నువ్వు దానితో ఎవరిని కొట్టమంటే వాళ్లను కొడుతుంది, అందుచేత అది నీకు అన్ని విధాలా ఉపయోగం అని అన్నాడు. రాఘవులు ఈ మాటలకు ఆశ్చర్యపడి, గాలిని కొట్టవే కర్ర అని అన్నాడు. వెంటనే ఆ కర్ర వాడి చేతి నుంచి దూసుకుపోయి గాలిని బాధసాగింది. రాఘవులు ఆ కర్రను మళ్ళీ చేతికి తీసుకున్నాడు. వాడు తాపీగా ఆలోచించేసరికి పేదరాశి పెద్దమ్మ ఇంట్లోనే తన గాడిద కంచము మార్పిడి జరిగి ఉండాలని తట్టింది. వెంటనే వాడు కర్రను తీసుకొని పేదరాశి పెద్దమ్మ గ్రామం వెళ్ళాడు. ఏం పెద్దమ్మ, బాగున్నావా అని రాఘవులు అడిగాడు. నిన్నెప్పుడూ చూసినట్టు లేదే నాయనా అని పేదరాశి పెద్దమ్మ అన్నది. అవును, మనం ఈ అబ్బాయినెప్పుడూ చూడలేదు అని పెద్దమ్మ కొడుకు అమాయకంగా అన్నాడు. నా గాడిదను కంచాన్ని మీరు దొంగలించారు, ఇప్పుడైనా జ్ఞాపకం వచ్చానా అని రాఘవులన్నాడు. మేము నీ సొత్తేమీ కాజేయలేదు అని పెద్దమ్మ కొడుకన్నాడు. వాణ్ణి తన్నవే కర్ర అని రాఘవులన్నాడు.
వెంటనే వాడి చేతికర్ర గాల్లో ఎగురుతూ వచ్చి పెద్దమ్మ కొడుకును గట్టిగా దేహశుద్ధి చేసింది. క్షమించు నాయనా, నేరక బుద్ధి గడ్డి తిని నీ సొత్తు కాజేశాం. నీ వస్తువులు నువ్వే పట్టుకుపో, నా కొడుకును కాపాడు అని పేదరాశి పెద్దమ్మ మొరపెట్టిన మీదట రాఘవులు రావే కర్ర అని అన్నాడు. తర్వాత రాఘవులు తన గాడిద మీద ఎక్కి తన కంచాన్ని కర్రను వెంటబెట్టుకొని స్వగ్రామం చేరి రామిని పెళ్లాడి ఏ లోటు లేకుండా చాలా కాలం సుఖంగా జీవించాడు.